శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. అంటే రామనామము గొప్పతనాన్ని మనము ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది స్పర్శ రామకోటి. అంటే వేలితో మనము స్పర్శించేలాగా రామకోటి రాస్తాం. అంటే రామనామాన్ని మనము స్పర్శిస్తూ దాన్ని ఫీల్ అవుతూ భక్తితో భక్తి శ్రద్ధలతో రామకోటి రాసినంతగా పుణ్యం వచ్చేలాగా మనము రాస్తూ ఉంటాం. ఎందుకంటే అందరికీ రామకోటి రాయడానికి అవకాశం దొరకదు కాబట్టి ఇలాంటివి దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. మనకు హైదరాబాద్లోనే మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు తెలంగాణలో కూడా ఇది చూడడం మొట్టమొదటిసారి. సో ఇక్కడ స్పర్శ రామకోటిని ప్రతిష్ఠింపన చేశారు. ఈ ఆలయం వచ్చేసి శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ప్రసన్న అభయాంజనేయ స్వామి దేవాలయము. ఇది వచ్చి మనకు నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి ఈ మూడు ఏరియాస్కి దగ్గరలో ఉంటుంది. ఈ మూడు ఏరియాస్కి మధ్యలో శ్రీ సాయి నగర్ అని చెప్పి వసంత నగర్ కాలనీ అంటాను. సో అక్కడ ఈ ఆలయము ఉంటుంది. ఈ దేవాలయంలో మనకు విశేష పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా స్పర్శరామకోటితో పాటుగా ఇక్కడ మొదటి నుంచి అభయాంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేశారు. ఆ తర్వాత విఘ్నేశ్వర స్వామి ఎట్లైనా మనకు ఆలయంలో ఉంటారు కాబట్టి వినాయకుడు అభయాంజనేయ స్వామిని ప్రతిష్ఠించినప్పుడే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, నాగదేవతలని నాగప్రతిష్ఠని చేస్తూ ఎక్కడా లేని విధంగా 12 జ్యోతిర్లింగాలు చూసుకొని ఆ 12 జ్యోతిర్లింగాలు తిరగడానికి యాత్ర చేయడానికి అందరికీ కుదరదు కాబట్టి 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ జ్యోతిర్లింగ క్షేత్రం అని కూడా మనం చెప్పొచ్చు. 12 జ్యోతిర్లింగాలను తీసుకుని వచ్చి అక్కడ నుంచి అంటే ఆ జ్యోతిర్లింగాల దగ్గర నుంచి ఒక్కొక్క శివలింగాన్ని తీసుకొని వచ్చి ఈ దేవాలయంలో ప్రతిష్టాపన చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి కాశీ నుంచి ఒక శివలింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. సో అన్నపూర్ణాదేవి కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. సో మనం ఇక్కడ చూస్తుంటే ఇది శివాలయం అని చెప్పింది. మరి చూస్తే 12 జ్యోతిర్లింగాలు చుట్టూ ఉంటాయి. మధ్యలో కాశీ విశ్వేశ్వరుడు ఉంటాడు. పక్కనే అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ దేవాలయంలో భక్తి శ్రద్ధలతోని రామ కళ్యాణంతో పాటు విశేషమైన మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించిన మన హిందూ పండుగలన్నీ కూడా ఇక్కడ విధిగా నిర్వహిస్తారు. అన్ని రకాల సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఉగాది కావచ్చు, నవరాత్రులు కావచ్చు, దేవి నవరాత్రులు కావచ్చు, దసరాకి సంబంధించి దీపావళి పండుగలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన మన గుడుల్లో జరుగుతున్నట్టుగా జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ ఇక్కడ భక్తులందరూ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో, దేవాలయానికి సంబంధించిన ధర్మకర్తల ఆధ్వర్యంలో ఈ స్పర్శరామకోటిని భక్తులకు అందుబాటులో ఉంచాలి అని సంకల్పించుకొని వాళ్ళు స్పర్శరామకోటిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. సో దానికి సంబంధించిన కార్యక్రమాన్ని మన ఛానల్ ద్వారా మనము ప్రసారం చేయడం అనేది మనము దైవ కార్యాన్ని మన ద్వారా దేవుడే మనకు అవకాశం కల్పించాడని భావిస్తూ మనము ఇక్కడ ప్రసారం చేయడానికి అని చెప్పి కవరేజ్ చేశాము. ఇక్కడ చూస్తే శ్రీ సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఉన్నారు. సీతారాముడు లక్ష్మణునితో సహా వాళ్ళే ఉన్నారు. అలాగే పక్కన ప్రతిష్టకు సంబంధించినవి కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. హనుమంతుల వారు ఆయన ముందుగా రాముల వారికి సంబంధించిన ప్రతిష్ట కార్యక్రమం కూడా ఇక్కడ మనకు అబ్జర్వేషన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమము శ్రీ సీతారామ లక్ష్మణులు అలాగే ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో ఇక్కడ స్పర్శ రామకోటి ప్రతిష్ట కార్యక్రమము మొన్న తొలి ఏకాదశిని సందర్భంగా జూలై 24, 25 2 రోజులు ఈ కార్యక్రమం అనేది జరిగింది. ఇది మన ఆంజనేయ స్వామి వారి మూల విరాట్. ఈ ఆలయంలో కూడా ఆంజనేయ స్వామి శ్రీ 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 ప్రసన్న అభయాంజనేయ స్వామిగా వీళ్ళు ఇక్కడ స్వామివారిని కొలుస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనము అసలైన కార్యక్రమం ఈ
కన్నుల విందుగా జరిగిన స్పర్శ రామకోటి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అని అడిగితే ఉంది, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ చేయలేదు ఇలాంటి ప్రతిష్టా కార్యక్రమం అని. ఏమిటి దీనికి విశేషం అంటే, అన్ని మూర్తులు కన్నా రామచంద్ర స్వామి వారి యొక్క వైభవం వేరు. అలాగే అన్ని మహామంత్రాల కన్నా రామతారక మంత్రం వైభవం వేరు, దాని యొక్క మహాత్మ్యం వేరు. ఎందుకంటే రామనామాన్ని తారక మంత్రం మానవుడు తరించాలి అంటే ఆ రామనామాన్ని స్వీకరించి తపస్సు చేయడం వల్ల తరిస్తారు. అందుకే కాశీ క్షేత్రంలో పరమేశ్వరుడు అక్కడ ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన జీవి యొక్క కుడి చెవిలో ఈ రామతారకాన్ని పరమేశ్వరుడు ఉపదేశిస్తారు. అది ఉమా సమేతలో చెప్పబడింది. అంటే రామతారకము చెప్పడం వల్ల కాశీలో ఎవరైనా మరణిస్తే తరిస్తారు, వాళ్ళకి పునః జన్మ లేకుండా భగవత్ కైవల్యాన్ని పొందుతారు, వాళ్ళకి మోక్షం వస్తుంది అని అనుకుంటారు. ఎలా ఎందుకు వస్తుంది? అక్కడ కాశీలో మరణించడం వల్ల రావట్లేదు, అక్కడ మరణించడం వల్ల ఆ జీవి యొక్క కుడి చెవిలో పరమేశ్వరుడు కాశీ విశ్వనాథుడు వచ్చి ఆ రామతారకాన్ని ఉపదేశిస్తారు. అక్కడ చెప్పడం వల్ల ఆయన ఉపదేశం చేత వాళ్ళు సిద్ధిస్తుంది అనుకోవచ్చు. అంటే కొంచెం లోతుగా ఆలోచిస్తే మంత్రాన్ని తీసుకోవడం వల్లే సిద్ధించదు, దాని మంత్రాన్ని తీసుకుని తపస్సు చేయడం వల్ల సిద్ధిస్తుంది. కానీ కాశీలో పరమేశ్వరుడు అంటే గురువు పరమేశ్వరుడుగా ఉండి, గురువు గనక శక్తివంతుడైతే ఆయన ఉపదేశిస్తే సిద్ధిస్తుంది. వెంటనే ఆ ఉపదేశం తీసుకోవడం వల్ల సిద్ధిస్తుంది. కొన్ని మామూలు మానవులు కానీ మామూలు గురువులు ఎవరైనా ఇస్తే ఆ ఉపదేశం తీసుకుని దాన్ని మనం తపస్సు చేయడం వల్ల, అది సాధన చేయడం వల్ల సిద్ధిస్తుంది. కానీ పరమేశ్వరుడు ఉపదేశించడం వల్లే అక్కడ సిద్ధి వస్తుంది. అంత పరమ పవిత్రమైన మంత్రం రామ తారక మంత్రం. తారకంటే ఉద్ధరించేదని, ఎక్కడి నుంచి మానవ శరీరాల నుంచి, ఈ మానవ జన్మ నుంచి ఉద్ధరించి మనలా జన్మ లేకుండా, గర్భవాసం లేకుండా శాశ్వతమైన భగవత్ కైవల్యాన్ని ఇచ్చేది. మోక్షం ద్వారా కైవల్యాన్ని ఇచ్చి మళ్ళా ఇక్కడ కొత్తగా లేకుండా చేసేది ఏమిటంటే తారక మంత్రం, శ్రీరామతారకం. అలాంటి తారక మంత్రాన్నితో కూడిన శిలాఫలకం అనుకోవచ్చు. మంత్రం గొప్పదంటున్నారు, మరణాత్ రాయితీ మంత్ర. మంత్రం అంటే ఏమిటంటే మనం మననం చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల అది మనల్ని రక్షిస్తుందని. కానీ ఇక్కడ ఇలా ప్రతిష్ఠ చేస్తున్నారు. ఏమిటి అంటే ఇలా ప్రతిష్ఠ చేసిన తర్వాత దాన్ని ఆ రామ మంత్రాన్ని, ఆ శ్రీరామ అనే మంత్రం ఆ పలకటికి వచ్చి శ్రీరామ అని శ్రీరామాన్ని దాని మీద ఎవరో శక్తి అనుసారం వాళ్ళు ఆ మంత్రాన్ని రాయడం. మామూలుగా వాడుకోవట్లేదు రాయడం అంటారు కాబట్టి రాయడం అంటారు. మామూలుగా పట్టి చెప్పాలంటే రాయడం. అలా ఎందుకు అంటే జపం అనేది, మంత్రం అనేది జపం చేయాలి కదా, జపం చేస్తేనే సిద్ధిస్తుంది మంత్రం అనే యొక్క పేరు వచ్చింది కదా. మరి ఇక్కడ ఇలా లేఖనం రాయడం అనేది ఎందుకు పెట్టారంటే, మామూలుగా మనకు ఒక నానుడు 10 సార్లు చదవడంతో సమానం ఒకసారి రాయడం అని. ఎలాగా అనుకుంటూ ఒకసారి రాస్తే అది 10 సార్లు చదివినట్టు అంటారు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి ఈ శక్తివంతమైన ఈ సంస్కారాల కార్యక్రమాలన్నీ చేసి, ఈ శక్తి అందులో ప్రాణ ప్రతిష్ఠ చేసి, యంత్రము కింద ధాతువులు, పాదరసము, పంచలోహాలు, నవరత్నాలు, గంధకం, మణిశిల, అబ్రము ఇలాంటి స్థాపన ద్రవ్యాలు, ధాతువులు ఇవన్నీ వేసి ఆ యంత్రం పెట్టి దాని మీద ఆ శిలాఫలకం ప్రతిష్ఠ చేసి, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి కళాన్యాసం చేసిన తర్వాత అందులో ఆ మంత్రం యొక్క శక్తి అందులో నిక్షిప్తమైంది. అక్కడ మనం శ్రీరామ అని గట్టిపూర్వకంగా ఎవరైతే మధ్యవేలుతో రాస్తారు, ఇప్పుడు వేలుతో కాదు, మధ్యవేలుతో రాయాలి. లేకపోతే ఉంగరం వేలు, మధ్యవేలు కింద దెబ్బ తగిలింది. మధ్యవేలు ఏమనుకున్నాము దెబ్బ ఉందంటే ఇంకోటి ఏదో ఆ 2 వేలతో కనుక రాయగలిగితే మన జపం చేసిన శ్రీరామ అనుకుంటూ రాస్తాం కదా, మన శక్తి లోపల ఉన్న ఆ శక్తి కలిగి అది అనంత ఫలం వస్తుంది. అది కోటి గుణితము. అక్కడ ఇందులో రాసేది
కోటి రామశిలాఫలకం. 1,000 సార్లు అయితే కదా అది మూటవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. అక్కడ అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంది. మనం భక్తి అనే శక్తి చేత ఆ రామనామ శక్తివంతమైన రామనామాన్ని అలా లిఖించడం వల్ల అది అనంతం అవుతుంది. కోటి కాదు, అనంతం. అనంతమైన కోటికి అనంతమని కూడా పేరు. కాబట్టి అనంతమైన శక్తి నిక్షేపం అలా చేయడం వల్ల అలాగ అందరూ అయితే వెళ్తూ వెళ్తూ సార్ ఇలా రాసేస్తే సరిపోతుంది చూడండి. ప్రదక్షిణ చేస్తుంటారు ఒక పేపర్ మీద 1 నుంచి 100 వరకు 101 వరకు నెంబర్లు ఉంటాయి. ఇలా టిక్కు టిక్కు కొట్టు ప్రదక్షిణ చేస్తారు. అది ప్రదక్షిణ అవ్వదు కదా. ప్రదక్షిణ చేయడం అంటే భక్తిపూర్వకంగా నవమాసాలు నిండిన గర్భిణీ స్త్రీ ఒక కొండ, ఏ కొండ? నూనెతో కూడిన కొండ, తిలపాత్రం. నూనెతో కూడిన కొండని నడాన్ని పెట్టుకుని నడవగలిగితే ఎలా నడుస్తుంది? నూనె వరకుండా నడవాలి. నవమాసాలు నిండిన స్త్రీ ఎలా నడుస్తుంది? శని మెల్లమెల్లగా నడుస్తుంది. అడుగులో అడుగు వేసుకుని అడుగు వేసుకుని అలానే ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ అంటే కమకమకమా తిరిగాడు లెక్క సరిపెట్టడం కాదు. ప్రదక్షిణం అంటే సరిపెట్టడం కాదు. ఆ స్త్రీమూర్తి ఎలా అయితే నడుస్తుందో అంత మెల్లగా నడవాలి. దాని ప్రదక్షిణం అన్నది. అలా ప్రదక్షిణ ఏం చేయాలి? పోషకులు కానీ, పసుపు కొమ్ములు కానీ, పుష్పాలు కానీ అవి ప్రదక్షిణ చేసి అవి లోపల సమర్పించాలి స్వామికి. దాని అంతేగాని పేపర్ మీద ఇలా అంకెలు కొట్టడం, నెంబర్లు వేసి ఆ నెంబర్ కొట్టడం ఒక భావం, నెంబర్ వేసి నెంబర్ కొట్టడమే ఒక భావం. అలా ఆ పేపర్ మళ్ళీ స్వామివారికి ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు దానికి తప్పు అంటే ఈయన కొత్తగా చెప్తున్నాడు అనుకుంటారు. కానీ అది కాదు. మనకి పోగ చెక్కలో లేకపోతే ఖర్జూరపకాయలు, ఈ పసుపు కొమ్ములు, ఓపుకుంటే చిల్లర డబ్బులు, పుష్పాలు, తులసి పత్రం, మారేడు పత్రం ఏదో ఒకటి పట్టుకుని ఒక్కొక్క దానికి ఒకటి ప్రదక్షిణ చేసి 108 లెక్కగా స్వామివారికి సమర్పించడం అది ఉత్తమమైనది. అలాగా అది ఎలా అయితే అలా చెప్పకూడదు. ఇక్కడ కూడా ముందుగా వచ్చి దర్శనం అయిన తర్వాత కూర్చుని అధంపక్షం అంటే తక్కువలో తక్కువ అనుకుంటే 21 సార్లు శ్రీరామ 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 అమ అక్కలేదు, ఓము కూడా అక్కలేదు. శ్రీరాముడు దాని యొక్క మహిమటువంటి పెట్టుకోవడం శ్రీరామాయ నమః అనుకోవచ్చు. ఇంకా విశేషం అవి పెట్టకపోయినా ఇబ్బంది లేదు. శ్రీరామ శ్రీరామ శ్రీరామని కనీసం 21 సారి అని అక్కడ కనుక మనం ఒక్కసారి రాయగలిగితే, ఎన్నిసార్లు అయినా రాయొచ్చు, ఒకసారైనా 21 సార్లు జపం చేసి అక్కడ శ్రీరామాన్ని రాస్తే అది అనంతమైన ఫలితం వస్తుంది. ఎలా ఫలితం వస్తుంది అంటే ఆ శ్రీరామచంద్ర స్వామి వారికి విశేషమైన అర్చనాది కార్యక్రమాలు చేసి రామాయణ పారాయణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఆ రామాయణ ఫలితం చేసిన పారాయణ చేసిన ఫలితం ఒక్కసారిగా శ్రీరామ అని రాస్తే అంత ఫలితం వస్తుంది. కాబట్టి ఇది అద్భుతమైన కార్యక్రమం. ఎక్కడ ఈ చుట్టుపక్కల ఇక్కడ తెలియదు కానీ మా ప్రాంతంలో కానీ ఎక్కడా నేను చూడలేదు. ఇలా శిలాఫలకం పెట్టడం, అక్కడ శ్రీరామాన్ని రాయడం అనేది ఎక్కడా లేదు. ఇది అవకాశం అందరూ కూడా వినియోగించుకుని చక్కగా చేయడం వల్ల మనం కూడా ఈ జపశక్తి మనలో కూడా ఉంది. ఆ జపశక్తి మనకు కూడా అందులో ఉన్న శక్తి మనలో ప్రసరింపబడుతుంది. మనం ఏ కోరిక ఉంటే ఆ కోరిక రామచంద్ర స్వామి వారికి అనుగ్రహం వల్ల మనకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వినియోగించుకో. అంత చక్కటైనటువంటి ఈ ప్రతిష్ట శిలాఫలకం, రామనామ శిలాఫలకం ప్రతిష్ట మహోత్సవంలో చక్కగా దంపతులు కూర్చున్నారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ఆరాధన 3 కార్యక్రమాలు పూర్తయి. ఇక్కడ ఈ వివరం ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. కాలక్షేపం చెప్తున్నానా, దేనికి చెప్తున్నానంటే త్రికరణ శుద్ధిగా చెయ్యని కార్యక్రమం ఏది చేసినా సరే అందులో నిష్ఫలాభవేదు, ఫలితం ఉండదు. కేవలం మీరు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినా, దేవాలయం కట్టినా, ఎక్కువ చేసినా, యాగం చేసినా, ఆర్భాటంగా చేసి ఎంత చేసినా అందులో నిష్ఫలాభవేదు. భక్తిపూర్వకంగా మనం ఒక పుష్పం పెట్టామా, ఒక కింద అక్షత్రం వేసామా, అందులో మన భక్తి ఎంత ఉంది దాన్ని బట్టే మనకు ఫలితం వస్తుంది. అలా భక్తి కుదరాలి అంటే దాని యొక్క ఫలితం ఏమిటి, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, దేనితో చేస్తున్నాం, ఈ విషయాలు తెలిస్తేనే మనకి దాని యొక్క ఫలితం కలుగుతుంది. మనం ఇంత కార్యక్రమం చేస్తున్నాం, పసుపుతోనే వినాయకుడు ఎందుకు చేయాలి అంటే ఆ పసుపుతో గణపతిని క్షప్ర గణపతి అంటారు. క్షప్రము అంటే వెంటనే ఫలితం ఇచ్చే గణపతి కాబట్టి క్షప్ర గణపతి అన్నారు. ఆయన ముందుగా పూజ చేయాలి. శుభ శుభస్య శుభ కార్యక్రమమైన అశుభ కార్యక్రమమైన
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు అన్నారు. విద్య ప్రారంభం మనిషి యొక్క సంస్కారాలు విద్య దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. ఇక ప్రవచన కార్యక్రమాలు, సాయంత్రానికి సంబంధించిన పూజలు మొదటి రోజు అయిపోయిన తర్వాత హోమగుండాన్ని రెడీ చేస్తున్నారు. హోమగుండంలో అగ్నిదేవుడిని ముందుగా వెలిగిస్తాము మనము. అగ్నిదేవుడు అంటే నిప్పు, అగ్ని. సో అగ్నిని ఇక్కడ మదనం చేస్తున్నారు. అగ్నిని మదించి హోమగుండంలో అగ్నిని ఎలా తయారు చేస్తారో మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికే చాలాసార్లు చూసాం మనం వేరే చోట్ల కూడా. ఈ ఈ గుడిలో జరిగింది చూడడం అనేది అక్కడ మనము ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు చూసి తెలుసుకున్నది. సో నిజంగానే తయారు చేస్తారండి. ఇది మనం రికార్డ్ చేసిన వీడియో. సో నిజంగానే అగ్నిని అలాగా తయారు చేసి ఈ అగ్నితోని హోమగుండాన్ని వెలిగిస్తారు. అగ్నిదేవుడిని ఆహ్వానిస్తారు. అగ్నిదేవుడిని హోమగుండంలోకి ఆహ్వానించి అగ్నిని వెలిగించిన తర్వాత శ్రీరామచంద్ర స్వామికి సంబంధించినది కాబట్టి ఈ కార్యక్రమము రామకోటికి సంబంధించింది కాబట్టి సో స్పర్శ రామకోటికి సంబంధించిన విశేషాలు చెప్పిన తర్వాత శ్రీరామ మూల మంత్రంతోని భక్తులతోని హోమము చేయించారు. సో ఇక్కడ హోమ కార్యక్రమంలో భక్తులు రాత్రి సమయంలో హోమగుండంలో వెలిగించారు. తర్వాత రోజు కూడా హోమ కార్యక్రమం అనేది ప్రతిష్ట తర్వాత జరిగింది. సో ఆ విజువల్స్ కూడా మనము మన ఛానల్ ద్వారా కవర్ చేసాము. అది మన అదృష్టంగా అంటే మన ఛానల్కి దొరికిన ఒక గొప్ప అవకాశంగా మనము భావిస్తాము. ఎందుకంటే దేవుడి కార్యక్రమాలు మనము పార్టిసిపేట్ చేసినంత అవకాశం అనేది ఎప్పటికీ రాదు. చాలా తక్కువ సార్లు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఇలాంటి అవకాశాన్ని వదులుకోకుండా పార్టిసిపేట్ అనేది మనం చేయడం ద్వారా మనకు కొంత ప్రశాంతత మానసికంగా లభిస్తుంది. అయితే ఇదిగోండి ఇక్కడ చూశారు కదా, ఇప్పుడే అగ్నిదేవుడిని వెలిగించడం జరిగింది. ఇప్పుడు ఆ గురువుగారు ఏదైతే ఉన్నారో ఆయన ఆ అగ్నిదేవుడిని హోమగుండంలో వేసి అక్కడ మనం చూస్తున్నాం అగ్నిని హోమగుండాన్ని ఏదైతే ఉందో మొదలు పెడుతున్నారు. సో ఇలాంటి అవకాశం అంటే పార్టిసిపేట్ చేసే అవకాశము ఎవరికైనా లభిస్తే పొరపాటున మనకు అంత బిజీ ఉన్నాము మాకు కుదరదు అని చెప్పకుండా వీలు చేసుకొని ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి దేవుడి యొక్క ఆశీర్వాదాలు దేవసేవ చేసుకునే అవకాశం మనకు లభించడము, అలాగే దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనకు లభిస్తాయని చెప్పి నమ్మకంతో పార్టిసిపేట్ చేయండి. మనం రోజు చేయకపోయినా ఇలా అవకాశం వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేయడం ద్వారా కొంత మన భక్తిని స్వామివారికి చూపిస్తున్న వారు అవుతాము. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఇదే. మనము ఏదైనా కార్యక్రమము మన దేవాలయాల్లో జరుగుతున్నప్పుడు వెళ్ళి అందులో పార్టిసిపేట్ అయ్యి ముగ్ధులైపోతాం మనం అసలు. సో అలాంటి అవకాశాల కోసము ఎన్నోసార్లు ఎదురు చూస్తూ ఉంటాము. గుడి బయట నిలబడి నాకు టైం లేదు అని చెప్పి రోడ్డు మీద వెళ్తూ దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాము చాలాసార్లు. గుడిలోకి వెళ్ళినప్పుడు ఇలా పార్టిసిపేట్ చేసే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఒకసారి గుడిలోకి కూడా వెళ్ళి చూడండి. సమయం తీసుకొని దేవాలయాలను మన ఇంటి పక్కన ఉన్న దేవాలయాలు సందర్శించినా చాలు, మనకు ప్రశాంతమైన వాతావరణం అన్నది మన మైండ్లో కలుగుతుంది. జై శ్రీరామ్. ఈ వీడియో పూర్తిగా చూడండి. మిగతా కార్యక్రమాలు కూడా మనము అన్నీ కంటిన్యూస్గా కవర్ చేసాము. ఇక్కడ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు వేద మంత్రాలు అవి కానీ ఆ టైంలో గాలి ఎక్కువగా ఉండడం వల్ల మనం హోమాన్ని పూర్తిగా రికార్డింగ్ అనేది చేయలేకపోవడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రవచన కార్యక్రమము, తర్వాత రామమూల మంత్రము యొక్క అంటే ఈ వీడియోలో ఫ్యూచర్లో ఇంకొక 1 మినిట్ తర్వాత నుంచి రామమూల మంత్ర హోమము, తర్వాత ప్రవచన కార్యక్రమము, దాని విశిష్టత, అసలు స్పర్శ రామకోటి అంటే ఏమిటి అనే దాని గురించి, అలాగే తర్వాత భక్తుల చేత స్పర్శ రామకోటిని ఎలా రాయాలి, ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి ఇక్కడ ఓం రామ్ రామాయ స్వాహ, ఓం రామ్ రామాయ స్వాహ, ఓం రామ్ రామాయ స్వాహ,
ఓం రామ రామాయ స్వాహ. 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 మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పూర్ణాహుతికి సంబంధించి అంటే హోమం జరుగుతుంది. హోమము తర్వాత పూర్ణాహుతి అవుతుంది. హోమం అయిపోయిన తర్వాత పూర్ణాహుతికి అందరూ కూడా సంబంధించిన నమస్కారం చేసుకోండి. కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతి అని అంటే హోమంలో రావాలి. చిట్ట చివరి భాగంగా మనం భావించవచ్చు. సో పూర్ణాహుతి అనేది అయిపోయిన తర్వాత ఆ హోమదేవునికి హవ్యవాహనులు అంటారు. ఆ హోమదేవునికి అందరూ నమస్కారం చేసుకొని జై ఆ శ్రీరామ్. తర్వాత జై ఈ శ్రీరామ్. జై కార్యక్రమం శ్రీరామ్. పూర్తవుతుంది. జై ఆ శ్రీరామ్. తర్వాత జై అందరూ శ్రీరామ్. భక్తి శ్రద్ధలతో దైవ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు హోమగుండము తర్వాత పూర్ణాహుతిని వేసిన తర్వాత ఇక్కడ అలాగే ఆ స్పర్శారామకోటి ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఉదయం పూజా కార్యక్రమాలు కూడా మనం ఇక్కడ యాడ్ చేసాము. అంటే ప్రతిష్టాపన జరిగిన సందర్భంలో పూజా కార్యక్రమాలు ఈ విధంగా జరిగాయి. మీరంతా కూడా ఇక్కడ చూడవచ్చు. గారు మన ప్రధానమైన దేవత ఎవరు అట్లా ఆచరించి మనం పిల్లలకి బడికి పిల్లలకి పంపడానికి ఎంత ప్రధానమో ఇది కూడా తీసుకురావడం పిల్లలకి మన గోత్రం ఏమిటో చెప్పాలి, మన యువదేవత ఏమిటో చెప్పాలి, పెద్దలు ఎలా అనుభవించాలో చెప్పాలి. చెప్పడం వల్ల వాళ్ళకి కర్మ పట్ల అభివృద్ధి పెరుగుతుంది. దేవాలయం చూడాలి, అక్కడ మన దేవతలు ఇవ్వాలి. మన తెలుసున్నంత వరకు ఆ భగవంతు యొక్క చరిత్ర చెప్తూ ఉండాలి. చెప్పడం వాళ్ళకి కర్మ పట్ల ఆచరణ వాళ్ళకి అభివృద్ధి కలిగి కర్మాచరణ చేస్తారు. కర్మాచరణ వాళ్ళకి కర్మపడ్డ అందరికీ నేర్చుకోండి. వాళ్ళు శరీరం వదిలేసిన పెద్ద శరీరం వదిలేసిన వాళ్ళు కర్మ ఆచరిస్తారు, వదిలేస్తారు. అలా వదిలేస్తే వాళ్ళకి గది మంచి గతులు ఉండవు. కాబట్టి ఇది విధంగా చెప్పకూడదు. కాబట్టి వాళ్ళ కర్మ ఆచరణ చెయ్యాలి, నేర్పాలి. అలా నేర్పడం వల్ల భగవంతుడు గుడి దేవాలయం మన కులదేవతలు మన గోత్రులు ఇవన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి చెప్పాలని చెబితే వాళ్ళు ఆచరిస్తారు. ఆచరిస్తే ఈ ధర్మాన్ని నిలబడింది. ధర్మం నిలబడాలి అంటే తీయవలసింది మనం చేస్తూ పిల్లలకి చెప్పడం వల్ల అది ఎదరికి భవిష్యత్ తరాలకి నిలబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఆచరించి నిరంతరం కూడా ధర్మాన్ని నిలబెట్టి మీరు మీ మారుదలను కూడా గ్రహించాలి. రామకృష్ణ స్వామి ఆంజనేయ స్వామి వారు కలిగిస్తారని ప్రార్థిస్తూ అందరూ కూడా ఆశ్రయించడం అలాగే ఇక్కడ ప్రతిష్టాపన చేసిన స్పర్శారామకోటిని భక్తులకు ఎలా రాయాలో ఆలయ అర్చకుల ద్వారా రాసి చూపిస్తున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు రాస్తున్నారు. ఆ తర్వాత ఆలయానికి సంబంధించి భక్తులందరూ కూడా స్పర్శారామకోటి అనేది ఎలా రాయాలి, ఎలా ఇది చేయాలనేది ఇక్కడ చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం కోసం మనము చూస్తూ ఉంటాము. అయితే మనకు మొదటిసారిగా అందుబాటులో ఉంది. ఎస్పెషల్లీ కూకట్పల్లి, కేపీహెచ్బి, ప్రగతి నగర్, బాచ్పల్లి, నిజాంపేట ఈ ఏరియా వాళ్ళకి, మౌరంపేట కానివ్వండి ఈ ఏరియా వాళ్ళకి ఈ ఆలయం అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా కాకతీయ హిల్స్, జగన్ స్టూడియోస్ రోడ్డునే ఉంటారు. సో ఆ రోడ్డులో ఈ ఆలయం అయితే ఉంది. అక్కడ శ్రీ సాయి నగర్ అంటారండి. శ్రీ సాయి నగర్, వసంత్ నగర్ కాలనీ. ఇక్కడ మొదటిగా చెప్పినట్టుగా 12 జ్యోతిర్లింగ క్షేత్రాల దగ్గర నుంచి తీసుకొచ్చిన శివలింగాలని ప్రతిష్టాపన చేసి వాటిలో కాశీ నుంచి తీసుకొచ్చిన విశ్వేశ్వరుని ప్రతిష్టాపన చేసి అన్నపూర్ణాదేవిని కూడా విశ్వేశ్వరుని ప్రతిష్ట చేసి ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా చేయడం కష్టంగా ఉంది. ఏదైనా కారణం కావచ్చు,
జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడం కష్టపడుతున్న వాళ్ళు కోసం అని చెప్పి భక్తులందరికీ అందుబాటులో ఉండాలని అదొకటి. అలాగే ఇప్పుడు కొత్తగా రామకోటి రాయడం అందరికీ సాధ్యమైన విషయం. ఇంకా చెప్పి అందరికీ అందుబాటులో ఉండడం స్పెషల్ రామకోటి ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్పెషల్ రామకోటి యొక్క విశేషమైన మహిమలను పొందగలరు. శ్రీ సీతారామ స్వామి వారి అనుగ్రహం మనందరిపైన ఉండాలనేది అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. హర హర మహాదేవ. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రామకోటిని స్పెషల్ రామకోటిని దర్శించుకునే అవకాశము కల్పించాలి మనందరూ. నమో వయం వై శ్రవణాయ విద్మహే తమేవ కామాయ కామకామాయ రామేశ్వరం వై శ్రవణాయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. పుష్పావతే ప్రసవతే ఫలనీర ఫలావత అశ్వాయవత చత్వరేర్వేరదః పారయన్నమః. బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన వేటపాడు బాదమూడి చిరంజీవిశర్మ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తూ మన గ్రామానికి వచ్చి ఇక్కడ ఇంత కార్యక్రమం చేసినందుకు కమిటీ వారు చిరు సత్కారం చేస్తున్నారు. అందరూ మీ నిన్న సాయంత్రంకి వేళ ఉదయం వరకు చాలా చక్కగా కార్యక్రమం చేసినందుకు ఆయన కమిటీ వారందరూ కూడా చిరు సత్కారం చేస్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చి మీ తోటని దక్షిణ ఇచ్చి ఆయన ఆశీర్వచనం పొందుతారని మరి కోరుతున్నాం. ప్రతిష్ట లేదు కనుక దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉంటది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క నామకరణము చేసినటువంటి విగ్రహం మీద రాస్తే చాలా మంచి జరుగుతుంది పురాణాలలోనే ఉంది కనుక ప్రతి ఒక్కరు దర్శనం చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఇక్కడ శ్రీరామ అని రాస్తే మీ మనసులో ఏ కోరిక అవుతుందో భగవంతుడు తప్పకుండా తీరుస్తాడంటే ఒక నమ్మకం కనుక దాన్ని నిర్దేశించే ఈ ప్రతిష్ట చేయడం జరిగింది. మరి ఇది దాదాపు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ప్రతి ఒక్క భక్త మహాశయులు కూడా ఆలయాన్ని ఇచ్చేసి ఈ యొక్క దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.